మనయేస్తున్నాను. అదేవిధంగా టెక్నాలజీ ఉపయోగించుకోవడం ద్వారా ఎవరైతే ఆ యొక్క షాపు పరిధిలో, ఆ యొక్క డీలర్ పరిధిలో ఉన్నటువంటి ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యలో ఒక వాట్సాప్ గ్రూపు ఈ యొక్క కిసాన్ సేవా కేంద్రాల్లో, ప్రధానమంత్రి కిసాన్ సేవా కేంద్రాలలో ఒక వాట్సాప్ గ్రూపును కూడా క్రియేట్ చేయబోతున్నాం అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. దీని ద్వారా అగ్రికల్చర్లో వస్తున్నటువంటి అనేక రకాల మార్పులు, అప్డేట్స్, అదేవిధంగా వాతావరణ సూచనలు, వర్షాలు కావచ్చు, ఎండలు కావచ్చు, ఏ రకంగా మరి వెదర్కి సంబంధించినటువంటి అప్డేట్స్, అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించినటువంటి రేట్లు, ఏ మార్కెట్లో ఎంత ఉంది, ఎక్కడ మరి బియ్యం ధాన్యం ధర ఎంత ఉంది, పత్తి ధర ఎంత ఉంది, ఎక్కడ ఎంత ఉంది, ఈనాంలో మార్కెట్ ద్వారా బాగుంటుందా, ఏ మార్కెట్లో బాగుంది, ఆ విషయాలను కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క వాట్సాప్ గ్రూపుల ద్వారా రైతులకు చేరవేసేటువంటి కార్యక్రమాన్ని కూడా రేపటి నుంచి శ్రీకారం చుట్టబోతుంది కేంద్ర ప్రభుత్వాన్ని మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఇప్పటికే ఒక దఫా ట్రైనింగ్ మేము ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం తరఫున. ఎప్పటికప్పుడు ఆ యొక్క ప్రధానమంత్రి సేవా కేంద్రాలలో పనిచేసేటువంటి స్టాఫ్ ఎవరైతే ఉంటారో, సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసే విధంగా ఎవ్రీ 4 monthsకు 6 monthsకు వాళ్ళకు శిక్షణ ఇచ్చేటువంటి కార్యక్రమం, వాళ్ళలో నైపుణ్యత పెంచేటువంటి కార్యక్రమం, నైపుణ్యకు సంబంధించినటువంటి పెంచేటువంటి కార్యక్రమం కూడా కేంద్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకున్నది అనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తా ఉన్నాను. ఈ యొక్క ప్రక్రియ టోటల్గా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ ఇది ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తుంది. ప్రతి కేంద్రానికి సంబంధించినటువంటి అప్డేట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఈ యొక్క డీలర్ షాపుల ద్వారా ప్రధానమంత్రి సేవా కేంద్రాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అంటే చర్చలు కావచ్చు, అప్డేట్ కావచ్చు, సేల్స్ కావచ్చు, రైతులు వస్తున్నటువంటి చర్చలు కావచ్చు, అనుమానాలు కావచ్చు, భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకోవాల్సినటువంటి చర్యలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఎప్పటికప్పుడు నివేదికలు భారత ప్రభుత్వము ఈ యొక్క 1,25,000 కేంద్రాల నుంచి తెప్పించుకుంటుందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా